ఒకప్పుడు ఊరు మొత్తంలో కూడా ఒక ల్యాండ్ లైన్ ఉండేది. ఆ తరువాత ప్రతి ఒక్కళ్ళ చేతికి నోకియా కీప్యాడ్ ఫోన్లు వచ్చాయి, గుర్తుందా? ఆ తర్వాత టచ్ స్క్రీన్స్ అంటే అదొక టెక్నాలజీలో విప్లవంలా మారిపోయింది. టచ్ స్క్రీనా అనేవాళ్ళు. ఇప్పుడు టచ్ స్క్రీన్ చాలా నార్మల్ అయిపోయింది. ఐఫోన్ కూడా ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉండే అంత కామన్ అయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి అనేది ఎలన్ మస్క్ చెప్పారు. జీరో ఇంటర్ఫేస్ ఎరా. ఇదేంటంటే జీరో ఇంటర్ఫేస్ ఎరా, ఇది మన ఐఫోన్లానో ఇంకే ఫోన్లానో మన చేతిలో ఉండదు. ఒక చిప్పు చెవి దగ్గర కానీ లేకపోతే మన చేతిలో కానీ ఇలా ఉంటుంది. ఇది మొత్తం కూడా మన బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. నువ్వు ఈ కమాండ్ ఇవ్వనవసరం లేదు కనీసం. అంటే ఇది ఏఐతో వర్క్ చేస్తుంది. ఏఐకి కమాండ్ ఇచ్చినట్లు కమాండ్ కూడా ఇవ్వనవసరం లేదు. నువ్వు ఆలోచించు చాలు, అది నీకేం కావాలన్నా చూసుకుంటుంది. అది నీకు ఎదురుగా కూడా అప్పీర్ అవుతుంది, ఒక ఇమేజ్ అప్పీర్ అవుతుంది. సరే, ఇప్పుడు సపోజ్ నువ్వు సూచి గురించి ఆలోచించావు అనుకో, ఆ సూచి ఎక్కడ దొరుకుతుంది? ఓకే, నువ్వు డిన్నర్ అక్కడికి వెళ్ళి చేయాలని నువ్వు ఆలోచిస్తున్నావు, నువ్వు ఆర్డర్ పెట్టుకోవాలని ఆలోచించట్లేదు. నీకు ఒక మంచి ప్లేస్లో కూడా బుక్ చేసేస్తుంది. ఆ తర్వాత డిజప్పీర్ అయిపోతుంది. ఇదే జీరో ఇంటర్ఫేస్ ఎరా. ఈ ప్రాజెక్ట్ మీద ఎలన్ మస్క్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇంకో 10 yearsలో కూడా అందరి చేతిలో కూడా ఐఫోన్లు మాయమైపోతే అసలు ఏ ఫోన్ ఉండదు, మనమే ఒక టెక్నాలజీగా మారిపోతాము అని కూడా ఎలన్ మస్క్ చెప్పారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ టెక్నాలజీ మీద మీ అభిప్రాయం ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి.